అమ్మమ్మ, నువ్వు మొన్న ఒక వీడియో తీసావు కదా పిల్లలు ఈ మధ్యలో ఫోన్ ఎక్కువ చూస్తున్నారని. మరి మీ కాలంలో ఏం చేసేవారు? అరే, ఎంత మంచి క్వశ్చన్ అడిగావురా నన్ని. నా మన్మడ్, నా బంగారు కొండ, నా వజ్రాల మూట. చాలా మంచి క్వశ్చన్ అడిగావురా. ఎంత సంతోషమో నేను చెప్తాను. మేం చిన్నగా ఉన్నప్పుడు ఎంత మంచి తాడాట ఆడేవాళ్ళం. తాడాట. మళ్ళీ తొక్కుడు బిళ్ళ. నాలుగు గదులు, ఇట్లా నాలుగు గదులు, ఇట్లా నాలుగు గదులు గీసి మంచిగా ఇట్లా కుంటుకుంటా పోయి అట్లా ఆడేవాళ్ళం అప్పుడు. మళ్ళీ ఇంకొకటి తొక్కుడు బిళ్ళ అనేసి ఉంటుండే, అది ఆడేవాళ్ళం. మునగండ్ల పీట, అది ఆడేవాళ్ళం. ఇట్లా అన్నీ మేము మంచిగా బయట గాలికి ప్రశాంతంగా మంచిగా ఆడుకునే వాళ్ళము. బాడీ ఎక్సర్సైజ్ అవుతుండే మంచిగా. ఈ బుద్ధి జ్ఞానం అన్నీ అన్నీ బాడీలో ఏవేవి ఉన్నాయి అవయవాలన్నీ మంచిగా పనిచేస్తుండే. ఆకలి మంచిగా అవుతుంది. కానీ ఇప్పుడు పిల్లలకేముంది, బయట అన్నీ ఇరుకు ప్రదేశాలు, దగ్గర ఇండ్లు, ప్లేస్ లేదు వాళ్ళకు. మళ్ళీ పొద్దున సంచి, ఎంత సంచి వాళ్ళ సంచి, మోయలేని సంచి బుక్కులు. ఆ బుక్కులు వెనకాల వేసుకొని పొయ్యి వాళ్ళు ఎన్ని గంటలకండి, 7:30 వరకే స్కూల్కి వెళ్ళాలి. 7:30కి స్కూల్కి వెళ్ళి అప్పటి నుంచి ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 4:30. మళ్ళీ 4:30కి ఇంత ఛాయో పాలో వాళ్ళకి ఇంత పోసి మళ్ళీ ట్యూషన్కి పంపించడం. ఆ ట్యూషన్లో వాళ్ళు చదివి రావడం, వచ్చేసరికి 8 కొట్టడం. అప్పుడు మళ్ళీ ఇంత తిండి వాళ్ళకి పెట్టి ఇక చదువుకో అనేసి అంటే వాళ్ళకి ఎక్కడండి బాడీ ఎక్సర్సైజ్ లేదు, ఏమీ లేదు, ఏది లేదు. ఇక ఏదో వాళ్ళు ఇక ఫోన్లు చూసుకుంటా ఇదైపోతుండ్రు. కానీ ఆ ఫోన్లు మంచిది కాదు కదా. అట్లా చెప్తుంటే ఇక ఏం చేస్తారు, వాళ్ళకు కూడా బయట ఆడడానికి టైము లేదు, బయట ఆడడానికి ప్లేసు లేదు, బయట ఆడడానికి ఏమీ లేదు ఇండ్లల్లో. ఈ పెద్దవాళ్ళు కూడానండి అప్పుడు అరుగుల మీద కూర్చుండి ముచ్చట్లు పెట్టుకుంటా చేసుకుంటా, ఒకరు ముచ్చట ఒకరు ఆ మంచి పిలుచుకొని వరుసలు పెట్టుకొని వదినా, అన్నయ్య, బావగారండి, అన్నయ్య గారండి, చెల్లెమ్మ, అక్కయ్య ఇలా పిలుచుకుందరు. ఇప్పుడు అవన్నీ ఎక్కడ ఉన్నాయండి? ఈ పిల్లలకు ఏమీ లేదండి. అసలు అప్పటికి ఇప్పటికీ తెలుసుకుంటేనే చాలా బాధనండి. ఈ పిల్లలకు ఏం చూస్తున్నారండి? ఆ తిండి కూడా గడ్డి తిండండి. అప్పుడు ఎంత మంచిగా, అప్పటి తిండి ఏంది, అప్పటి కథ ఏంది, అప్పటి ఆటలేంది, ఎంత మంచిగా ఉండిండే. బాడీ ఎక్సర్సైజ్ అవుతుండే, మైండ్ రీఫ్రెష్ అయిపోతుండే తెల్లారు లేసేసరికి. ఇప్పుడు ఆ పిల్లలకి ఏది నోచుకోలేదండి. అది ఇంకా మరి ఈ హైదరాబాద్లో నివసించే పిల్లలకైతే ఇంకా వేస్ట్ అండి. వాళ్ళు ఉరుకుల పరుగుల జీవితం తల్లిదండ్రిది. ఆ ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలకు కూడా ఏం చేస్తారో ఏం చెయ్యరు. బయటకు వెళ్ళి పార్సెల్స్ అలా వస్తాయి, ఇలా వస్తాయి, ఆ గడ్డి తిండి తింటారు. అంతా వేస్టేనండి. ఇప్పటి పిల్లలకు మనం చెప్పాలంటే వాళ్ళకి చాలా వేస్ట్. అసలు వాళ్ళ బాడీలు మంచిగా ఎక్కడ ఉంటాయండి? అందుకని స్థూలకాయం అవుతున్నది. ఇప్పటికీ పిల్లలు లావ్ అయిపోతున్నారు, కానీ బాడీలో ఏమీ ఉండట్లేదండి. అమ్మమ్మ, నాకు ఇంకో ప్రశ్న. ఒకవేళ మహమ్మారి వస్తే మనం బయటికి వెళ్ళలేము, ఇంట్లోనే ఉంటాము. అప్పట్లో పసోచి, ఇప్పట్లో కరోనా అని వచ్చింది. మరి అప్పుడు మీరు ఎలా టైం పాస్ చేశారు? మాకప్పుడు మశూచి వస్తే ఈ డాక్టర్స్ ఎక్కడా, ఎవరెక్కడా, ఎవరింట్లో వాళ్ళు అక్కడ. అప్పుడు ఏంది, సొంటి దంచి పోయాలి, ఇది దంచి పోయాలి, ఈ ఆకు తాగాలి, ఆ ఆకు తాగాలి, ఇటువంటివే ఉంటుండే. వీటితోటే మాకు వైద్యం జరిగేది. ఇప్పుడేమో ఈ కరోనా వచ్చింది, చేలో మాస్కులు పెట్టుకోండి. ఆ మాస్కులు పెట్టుకొని మనం ఇడిచిన గాలి మనమే పీల్చుకోవడం. ఏమోనండి, చాలా కష్టం ఉంది బాబు. ఈ జీవితం చాలా కష్టం ఉంది. అప్పుడేమో అట్లా, ఇప్పుడేమో ఇట్లా. అప్పటి జీవితమే మంచిగుంది కానీ అప్పటి జీవితమే మంచిగుందిరా. ఓకే.